చాలా విషయాలు చెప్పారు. భవిష్యత్తులో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా మాకు అర్థమైంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అది రియల్ ఎస్టేట్ అమ్ముదామని చూశారు. అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వం మెడలు వంచి తిరిగి అక్కడే పట్టాలు ఇచ్చి అక్కడే ఇల్లు కట్టేటట్టు చేశారు అన్న విషయం చెప్పారు ఆయన. ఎక్కడైతే ప్రజలు పోరాటం చేస్తారో, ఎక్కడైతే ప్రజలు గట్టిగా తిరగబడతారు, గట్టిగా నిలబడతారు, అక్కడ ఆ ప్రజలకు న్యాయం జరిగే దానికోసం ప్రభుత్వాలు భయపడతారు. అది మన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన బాజూరుపల్లిలో ఉంటారు మిత్రులు ఏం చెప్పారు, ఇక్కడ కిరాయి వస్తుంది, ఆ కిరాయితో మేము మెయింటైన్ చేస్తున్నాము, ఇదే లీజుకి ఇస్తే అమ్మేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మా మోటార్ గడిపోద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఆ రోజు హాలిడే ఉంటుంది, కలెక్టర్ ఉంటాడా, ఆయన సెలవు మీద వెళ్తాడు, ఆ డబ్బులు మా చేతికి ఎప్పుడు వస్తాయి, అప్పుడు దాన్ని మేమేమైపోవాలా? ఈ ప్రాక్టికల్ ఇష్యూస్. ఈ విషయం వాళ్ళకి ధమాకున్నటువంటి లేదు అధికారులకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి. డబ్బులు మనం పెట్టే పర్పస్ ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మెయింటైన్ చేయడం కోసం అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దాని మీద వచ్చిన ఆదాయంతోనే అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ మెయింటైన్ చేయాలనేది పర్పస్. మధ్యలో ఈ కాంగ్రెస్ దుర్బుద్ధి పుట్టి ఆ డబ్బులు ఏదో కాజేద్దామని చూసి ఆలోచన చేస్తారు. ఇక్కడ చెప్తున్నాం మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గెలిచావు, అధికారం శాశ్వతం అనుకుంటున్నావు, ప్రజలు అయితే నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నావేమో, ఇదే ప్రజలు ఓటేస్తే నువ్వు వచ్చావు, గతంలో కేసీఆర్ కూడా అట్లే భ్రమపడ్డాడు, నువ్వు కూడా భ్రమపడుతున్నట్లున్నావు, నీ కళ్ళు తెరిపించడానికి ప్రజలకి ఎక్కువ కాలం పట్టదు అనే విషయం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలా. నీకున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకో. డబుల్ బెడ్రూమ్ లో ఏదైతే పర్పస్ ఉందో అదే పర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేటట్టు చూసుకో. నువ్వు అమ్మేసి ఏదో మేలు చేస్తాననుకుంటే నువ్వు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇందిరా ఇల్లు అంటున్నావు, ఆ ఇల్లు సంబంధించి చూడు, రాజీవ్ గృహకల్ప పడవబడి ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయడం కోసం చూడు, గతంలో కట్టే ఇందిరా ఇల్లు అట్లే ఆ ఇళ్ళు ఉన్నాయి, వాటిని అట్లే పడవగా ఉన్నాయి, అవన్నీ మెయింటైన్ చేయడం కోసం తగిన చర్యలు తీసుకో. ఈ ఇళ్ల నిర్మాణంలో ఉండేటువంటి ప్రజలందరూ చాలా పేదవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి మెయింటైన్ చేయడం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించి ఆ సమస్యలు పరిష్కారం చేసే వైపు దృష్టి పెడితే మంచిది. లేకపోతే ఈ ప్రజల ఆగ్రహానికి బలి కాక తప్పదు. ఇది 2 ఏళ్ళు అవుతుంది, ఇక 3 ఏళ్ళు కూడా ఉండేదాని కోసం కష్టమన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, మనం ఈ రోజు ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా చేసాం, మెమోరాండాలు ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంతేకాదు ఇప్పుడు మన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మన హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, ఆయనకి మెమోరాండం ఇస్తాం, వాళ్ళ యొక్క స్పందన ఏంటో చూస్తాం. ఈ 2-3 రోజులలో అసెంబ్లీలో తను ఏం ప్రకటిస్తాడు, మనకు అనుకూలంగా ఉంటుందా ఉండదా, ఆ విషయం కూడా మనకి 3-4 డేస్ లో తెలిసిపోద్ది. ఇప్పుడు మనం కలుస్తాం, కలిసిన తర్వాత ఏం చెప్తాడు, అసెంబ్లీలో ఏం ప్రకటిస్తాడు, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దాన్ని మనకు అనుకూలంగా ఉంటే ఓకే, ఒకవేళ అనుకూలంగా లేకపోతే భవిష్యత్తులో మనం అందరం కలిసి పోరాటాలకి సన్నద్ధం కావాలని, ఇది మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లానే కాకుండా అటు రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ మనం సమాచారం చేసి భవిష్యత్తులో పోరాటానికి ఒకవేళ చేయాల్సి వస్తే ఆ పోరాటానికి కూడా సన్నద్ధం కావాలని, దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలా. ఇక్కడ 200 మంది ఉండొచ్చు, కానీ మన దగ్గర 1000 మంది ఇళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. మనం అందరం కదిలితే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడిద్ది, అది భయపడితే మన సమస్య పరిష్కారం అయింది. దానికోసం సన్నద్ధం కావాలన్న విషయం తెలియజేస్తూ